హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా. ఈ సినిమాలో ఇంతవరకు మీరు డైరెక్టర్స్ని పరిచయం చేయడం చూశారు, ఆర్టిస్టులు టెక్నీషియన్లు పరిచయం చేయడం చూశారు. సో అయితే ఈసీలో ఇన్ఛార్జెస్ని నేను ఒక రెండు సార్లు నేను ఇన్ఛార్జెస్ని మీకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ ఇన్ఛార్జ్ వచ్చేసి మా సాయి సాయి గురించి మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి రెగ్యులర్గా ఈసీని ఫాలో అవుతున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సాయి గురించి తెలుసు. సాయి ఇన్ఛార్జ్గా స్టిల్ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇంటి దగ్గర తనకు రకరకాల అంటే వాళ్ళ మదర్ చనిపోయారు. ఇవన్నీ కొంచెం ఇంటి దగ్గర ఎన్విరాన్మెంట్ అంతా సెటిల్ చేసుకొని రావడానికి టైం పడుతుంది. దాని తర్వాత మా రత్న గారి గురించి కూడా మీ అందరికీ తెలుసు. ఈసీ ఇన్ఛార్జ్ రత్న గారు. సో తను కూడా వయసు రీత్యా తను రిటైర్డ్ అయిపోయి ఉన్నారు, పెద్దవారు. సో దాని తర్వాత బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల దృష్ట్యా ఇంటి దగ్గరే ఉంటున్నారనమాట. సో దాని తర్వాత నేను ఎవరిని కూడా ఈసీ ఇన్ఛార్జ్గా ఎవరిని అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. సో దాని తర్వాత చాలా కాలం తర్వాత అనౌన్స్మెంట్ ఈసీ ఇన్ఛార్జ్ మా రాఖీబాయ్. ఈసీలో తను ఏదైనా కూడా మేనేజ్మెంట్ చాలా బాగా చేయగలడు, టీంని ఒక కోఆర్డినేట్ చేయగలడు, ఒక ఫ్యామిలీలాగా చూసుకోగలడు, ఎటువంటి ఈగోలు ఉండవు. ఈవెన్ ఇందాక కూడా చూశాను నేను, అది ఏమంటారు, లంచ్ ప్రిపరేషన్ మూట ఉంటే అది నేను తీసుకొస్తా అని చెప్తే మా నగేష్ గారు వద్దు అని చెప్పేసి ఎవరినో పంపమని చెప్పారంట పిల్లల్ని. తర్వాత సర్పాయల్ని తీసుకొచ్చాడు. అట్లా ఏమీ ఉండదు తనకి, వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలి అని ఉండదు. మొత్తం ఎత్తుకొని రావడం చేయడం చేస్తూ ఉంటాడు. ఈసీలో తను ఎంత మమేకమైపోయాడంటే ఈసీ మాది అన్నంతగా తను చేస్తూ ఉంటాడు. అందువల్లే నేను ఇక ఆగి ఈరోజు అనౌన్స్మెంట్ చేద్దామని చెప్పేసి ఇది కరెక్ట్ టైం అని అనిపించి ఇప్పుడు ఈరోజు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈసీ థర్డ్ ఇన్ఛార్జ్ ఈసీలో మా రాఖీబాయ్. తను బాగా తన టీం, అంటే నేను ఉన్నా లేకపోయినా కూడా టీంని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన యూట్యూబ్ మూవీస్ స్టార్ట్ అవుతున్నాయి. దానికి ఇన్ఛార్జ్ అంతా ఎవ్రీథింగ్ అంతా చూసుకోవాల్సింది రాఖీనే. అన్నీ దగ్గర ఉండి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. రాఖీ చాలా బాధ్యతలు తనకు అప్పచెప్పడం జరుగుతోంది. అండ్ ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా నేను ఏమేమి చేయబోతున్నాం, నీ వర్క్ ఏంటి, ఎవ్రీథింగ్ అంతా తనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ ఫుల్ఫిల్ చేసి చూపించే బాధ్యత నాది. ఎందుకంటే ఆ స్థాయికి మనం వెళ్ళాలి. ఆ స్థాయిలో ఎంతోమంది కొత్త ఆర్టిస్టులను, కొత్త టెక్నీషియన్లు నిలబెట్టాలి. ఆ టార్గెట్గా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. అది ఖచ్చితంగా ఐ థింక్ సో వీలైనంత త్వరగా జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆ పని మీదనే ఉన్నా. సో రాఖీ మాట్లాడతారు, ఎందుకంటే నేను భవిష్యత్తు గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్కి అప్పచెప్పిన బాధ్యతలు, వాళ్ళు ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్, ఇవన్నీ నేను ఆ పనిలో ఉన్నాను. మొత్తం ఎవరెవరు నమ్మకంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, ఇవన్నీ చూసుకొని ఒక్కొక్క బాధ్యత ఒక్కొక్కరికి అప్పచెప్పడం జరుగుతోంది. ఆ ప్రాసెస్లోనే రాఖీకి ఈరోజు ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతోంది. రాఖీ, యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇచ్చిన రీఛార్జ్ అయితే 100% సహాయం చేస్తాను సార్. ఎవరికి ఇబ్బంది రాకుండా, ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా నేను 100% చేస్తాను. ఇంకోటి సార్ అనౌన్స్ చేసింది జీరో బడ్జెట్ డైరెక్టర్స్ యూట్యూబ్ సినిమా తీయాలనుకున్న వాళ్ళు అందరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. రూపాయి ఖర్చు లేకుండా మీ గోల్ అయితే రీచ్ అవ్వచ్చు. చాలామంది వస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడైతే ఇది మంచి అవకాశం. ఒక రూపాయి ఖర్చు లేకుండా మీరు స్టోరీ తీసుకుని వస్తే యాక్టర్స్ ఉన్నారు, కెమెరామ్యాన్, అన్నీ టోటల్ ఫ్రీ. ఎవరు ఈ అవకాశం అయితే ఇవ్వరు. లేఖలోకి వచ్చింది, ఒక అదృష్టంగా భావించండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రావు. ఎన్ని రోజులు కూడా సార్ ఉంచుతారో కూడా తెలియదు. ఉన్నంతసేపు మీరు త్వరపడి యూజ్ చేసుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాఖీ, చాలా జాగ్రత్తగా ఈ సీన్ చూసుకో, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.